పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు డాక్టర్ దూదుమెట్ల బాలరాజు యాదవ్. మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకి ముఖ్య అతిథిగా షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొని ఎలక్షన్లో గెలుపు కోసం దిశానిర్దేశం చేయటం జరిగింది. ఈ సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొత్తం పార్టీ ఓడిపోయింది. 2023లో మన కాంగ్రెస్ పార్టీ మన ఓటు 77,810 ఓట్లు పడింది. బీఆర్ఎస్ ఏర్పడి 70,680 ఓట్లు పడింది. పోయినసారి మీకు తక్కువ 2,000 ఓట్లు తక్కువ పడింది. పోయినసారి ఆలోచన చేయండి. పోయినసారి మీకు 2018లో 72,315 ఓట్లు పడింది. ఈసారి మీకు 70,000 పడింది. పోయినసారి కంటే చూస్తే 2,000 ఓట్లు తక్కువ, అవసరానికి 7,000 తక్కువ. అంతే తేడా. మరి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు వేరే వేరే జిల్లాల నుంచి మీరు చాలా కష్టపడ్డారు. వాస్తవం షాద్నగర్ వాస్తవం షాద్నగర్ సంబంధించినటువంటి కార్యకర్తలు, షాద్నగర్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అన్యంగా గెలుపు కోసం ఆఫీసర్ కృషి చేసింది కాబట్టి 70,680 ఓట్లు వచ్చాయి. అసలు శ్రేణి ఓట్లు మీరందరూ తక్కువైనట్టు, మొత్తం ఆగమైనట్టు, ఏదో మొత్తం కథకథ అయితే ఉంటారు సోషల్ మీడియాలో చూసి, అదేవిధంగా పేపర్లలో చూసి ఇక అయిపోయిన ఎంత అయిపోతాయి కథ అయిపోయిందా? కేసీఆర్ గారు పైసలు లేని రోజు, కేసీఆర్ గారి దగ్గర మంది లేని రోజు, కేసీఆర్ దగ్గర పార్టీ లేని రోజు, కేసీఆర్ దగ్గర ఏమి లేని రోజు పార్టీ అక్కడిక్కడ లాంటి తెలంగాణ తీసుకొచ్చారు. ఇవాళ పార్టీ 65 లక్షల సైన్యం ఉంది, పార్టీకి జిల్లా కార్యాలయాలు ఉన్నాయి, పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 37.39% ఓట్ బ్యాంక్ వచ్చింది. వాళ్ళకి మనం తేడా 1.85% మాత్రమే. ఈ గ్రామం ఎన్ని ఓట్లు వచ్చినాయి? 87,59,535 ఓట్లు వచ్చినాయి. 87 లక్షలు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వచ్చినాయి? 92 లక్షలు వచ్చినాయి. వాళ్ళకి మనం తేడా ఎంత? 4 లక్షలు. ఓట్ల పైన శాతం చూస్తేనేమో 1.85%, ఓట్ల శాతం చూస్తేనేమో 1.85%, ఓట్ల పరంగా చూస్తే 4 లక్షలు తేడా. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలే. కాబట్టి మీరేదో అయిపోయింది కేసీఆర్ అయిపోకూడదు అనుకుంటున్నారు మీరు. కేసీఆర్ అనేవాడు దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి. డార్జిలింగ్ అనే రాష్ట్రం ఉండే, ఉత్తరాంచల రాష్ట్రం ఉండే, పూర్వాంచల రాష్ట్రం ఉండే, అన్ని రాష్ట్రాలు రాకుండా 18 రాష్ట్రాలు కావాలని కోరుతున్నాయి. మన రాష్ట్రం కావాలని కాంగ్రెస్ బీజేపీ వారికి వీరికి లంక పెట్టి 3 తెలంగాణ తీసుకొచ్చినాడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు కథం అయిపోయింది ఎవరు కదా గ్లోబల్ లెక్క ప్రచారం అయిపోయింది కదా. అదిగో పిల్లండి, ఇదిగో తోకండి, అదిగో పిల్లని చెప్పినాడు. అరే తోకండి అది చెప్పాలని మాట్లాడతాం. కాబట్టి ప్రజలలో ఒక అసంతృప్తి ఉంది, ప్రజలలో ఒక ఆందోళన ఉంది, ప్రజలలో అయిపోయింది అదే పని అయిపోయిందని మాట్లాడుతున్నారు పోకముంది. కాబట్టి ఒక ప్రచారాన్ని, ఒక చెడు ప్రచారాన్ని చేస్తా ఉంటారు. 100కు 100% మీరు చూసుకోవాలి. మీ అభిమానంతో అంజయ్య గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొంటారు. 100% పార్టీ కాబట్టి మన రాజ్యాంగ తీసుకోండి. ఇచ్చే పశ్చిమ బెంగాల్ కూడా ఏమైందంటే 2019 లోక్సభ ఎలక్షన్ వచ్చింది. ఇక బీజేపీ 18 సీట్లు గెలిచిందండి. 40 సీట్లలో 42 సీట్లలో 18 సీట్లు బీజేపీ గెలిచింది, 22 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ సీట్లు చెప్తా ఉన్నాం, మిగతా 2 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిస్తే ఇక అసెంబ్లీ ఎలక్షన్ ఏముంది వచ్చేది సాగరంగా అని చెప్పేసి బెంగాల్లో కూడా పంజాబ్ బీజేపీ గెలిచిందని చెప్పి ఇది మీరు చూడు. మీరు రాస్తున్నా ఏమైంది? రాష్ట్రం శాఖ ఎన్నే తెలంగాణ చేసింది, బీజేపీ గెలిచిన 77 సీట్లు బీజేపీకి వచ్చాయి. పోయినసారి 180 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన 225 సీట్లు వచ్చాయి. ఇది ఆలోచన చేయాలి. కాబట్టి ఈ పార్లమెంట్ ఉంటుందే పోగంటారు కదా, ఉగలిగా తప్పించి పంపాలి. కాబట్టి పార్టీ కార్యకర్తలు కానీ,
పార్టీ నాయకత్వం కానీ ఎక్కడ కూడా నారాజు రావాల్సిన అవసరం లేదు. వాస్తవం కొన్ని బాధలు ఉంటాయి, ఎవరికైనా బాధలు ఉంటాయి. నేను కూడా భువనగిరి పార్లమెంట్ సీట్ అడిగాను, వాస్తవం అడిగిన సందర్భంలో విద్యార్థి నాయకుడుగా ఒక రకమైన కేసులు, ఒకసారి విద్యార్థి ఇవన్నీ ఉన్నాయి. మరి నాకు రాలేదు పని చేసుకుంటామా? నలుగురు పోటీ పడతారు, నలుగురు పోటీ పడే ఒకరికే సీట్ వస్తారు. మీలో కూడా వస్తుంది. ఒకటి సర్పంచ్ కావాలనుకుంటున్నా, అన్యాయంగా సర్పంచ్ కాదు ఎక్కడ ఏమంటారు కదా, గెలుపుకు అనేక మంది తల్లిదండ్రులు ఉంటారు. ఓటమి అనాలట, ఓటమి అనుకో ఎవరు చెప్పరు, ఓటమికి కారణాలు చెప్పరు. గెలుపొచ్చే మాత్రం ఈ అమ్మ వేదికలు ఉన్నోళ్ళు కింద అన్నా మీరు ఇంట్లో పని చేసినా అట్లా పని చేసినా ఆడికి పోయినా ఇంటికి పోయినా చెప్తారు. అంటే గెలుపు అనేది అనేక మంది తల్లులు ఉంటారు. ఓటమి అనాథ నాకు సంబంధం ఓటా దగ్గర ఓటమి చేసిన కారణాలు చెప్పరు. అయినా కూడా ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది నాయకత్వం, ఓటమి మనం ఎందుకు చేసినాం, ఓటమి ద్వారా మనకు వచ్చిన నష్టం ఏంటి, ఓటమి చెందడానికి కారణాలు ఏంటని వెతుకుతూ ఉన్నాం కదా. అదే మీ యొక్క గొప్పతనం అంటున్నాను. ఓటమి వెతుక్కుంటే ఖచ్చితంగా ఏమనుకో ఏం జరిగింది మన ఎలక్షన్ లో, ఓటమి ఎందుకైంది? కొత్త ఒక వింత, పాత ఒక రోత. పాత చూసి అనుకోండి ఏమనిపిస్తుంది, ఇదే లేకపోతే కొత్త అయితే అమ్మ ఏమొస్తుందో అంటే గదే అనుకో పార్టీ అంతా. అదేమో నువ్వు కేసీఆర్ 2 ఇస్తాను, వీడు 4 ఇస్తాను వాడు ఒక బాధ. ముదలు ఉంది కదా, ముదలు 200 ఇచ్చిన కేసీఆర్ వదిలిపెట్టి 200 ఇస్తున్న కాంగ్రెస్ తీసేసి 2000 ఇచ్చిన కేసీఆర్ నాడు పెడితే ఈ 2000 ఇచ్చిన కేసీఆర్ పై ఉత్తరం చెప్పినాడు 4 ఇస్తా అని చెప్తాడు. 4 మంచిగా ఉంది, 2 చూద్దాం సార్ 4 వేద్దాం అనుకోండి. 4000 వచ్చాయా అదే చెప్పండి అని మీరు పోయి అడగాలి. ఏం లేదు, అమ్మ ముసలమ్మ మరి కనకొడుకు కేసీఆర్ అనేది 2000 కేసీఆర్ ఇస్తే మరి ఆ రోజు ముసలయ్య పంచాయతీ కేసీఆర్ ఇంట్లో విధులు ముసలమ్మ చేసుకుంటూ ముసలయ్య చెప్పే అనడానికి ఇదే ఏమంటుంది, ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఏమంటాడు అన్న మాట ఏంటి, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని. ఏం లేదు, ముసలమ్మకు పంచాయతీ కేసీఆర్ 2000 ఇస్తుందని చెప్పేది అన్నాడు. మరి ఆ 4000 ఇస్తున్నావాను ఇస్తున్నావా? 4000 ఇచ్చినా మనం 2000 30 తాకేస్తుంది, మనం ఇచ్చిన 2000 30 తాకేస్తుంది. అయినా మరి కేసీఆర్ ఏం చెప్పింది, ఇంకోటి రైతు బంధు నిధులు విడుదల చేస్తా. ఎంత ఇస్తారో 12,000 15,000 చెప్పిండ, 15,000 చెప్పింది. మరి ఇప్పుడు 10,000 ఇస్తుందా 12,000 ఇస్తుందా? అంతమందికి ఇచ్చిందా? 7,500 కోట్లు డబ్బులు అకౌంట్ ఉన్నాయి, 5,500 కోట్లు ఇచ్చింది. 2,000 కోట్లు ఎట్టిపోయినాయంటే ఈ రోజు మంత్రులుగా పనిచేసిన కాంట్రాక్టర్ పోయినాయంట. అరే రైతులకు కావాలన్నా కోళ్ళకు కావాలంటే కాంట్రాక్టర్ 2,000 ఇచ్చింది. కేసీఆర్ అట్లా ఇచ్చిందా? ఇష్టం ఒకేసారి ధన 68 లక్షల మరి 90,900 మందికి 900 మందికి మరి ఈ విధంగా కేసీఆర్ గారు రైతు బంధు 11 దఫాలు ఇచ్చింది. 8,000 కోట్లు ఇచ్చిండు, 72,000 కోట్లు ఇచ్చిండు. 1 పైసా 2 పైసా కాదు. ఈ దేశంలో ఏ నాయకుడు కూడా రైతాంగానికి ఎక్కిన 68 లక్షల మందికి పైసలకు రైతాంగానికి 72,000 కోట్లు 11 దఫాలుగా చేస్తే రైతు బంధు ఏం చేసిండు, రైతు భరోసా చేసిండు. పేరు మార్చి ఏమన్నాడు, ఆయన 10 ఇచ్చిండు, నేను 10 ఇస్తాను. వచ్చిందా 10 రాలేదు. బోనస్ ఇస్తాడు, 500 బోనస్ వచ్చిందా? మీరు అడగాలి. ఏం లేదు, మీరు ఏం పని రేపు మీరు సర్పంచ్ కావాలంటే కేంద్ర కాలకు చెప్పాలి, మీరు కౌన్సిలర్ కావాలంటే కేంద్ర కాలకు చెప్పాలి, మీరు మున్సిపల్ చైర్మన్ కావాలంటే కేంద్ర కాలకు చెప్పాలి. ఏమిటో ఏక మీద ఉన్నది మా పని అన్యాయం పోయి మేము కాదు, మీది ఎలక్షన్ ఈయన కాదు, ఈయన మళ్ళీ 5 ఏళ్ళ చదువుకోవచ్చు అన్న. మీ వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కావాలంటే మళ్ళా మీకు ఇవన్నీ కాలకు చెప్తేనే వేస్తారు ఓట్లు తప్ప. ఏం అన్యాయం అయిపోయింది మా దేవులే కదా, మీ అయితే మీకోసం పనిచేయరా, అన్న కోసం పనిచేసిన మీకోసం మీరు పనిచేసుకోరా. వాటకి వెళ్ళి రైతు బంధు పరిస్థితి ఇది, రైతు భరోసా చెప్పి ఇది చేసిరు, ముసలమ్మలకు పింఛనానికి ఇది చేసిరు. నిరుద్యోగులు యువకులు ఉన్నారు, యువకులు కూడా గట్టే గాయ పట్టించారు. మేము కూడా యువకులు ఎంత చెప్పినా ఇల్లే కేసీఆర్ ఉంటాను. టీచర్లు వాళ్ళు గట్టి అన్నారు, అందరూ ఉద్యోగ సమయం కాకుండా టీచర్ కేసీఆర్ తింటారన్నారు. టీచరానికి ఏముంది, ఇలా వస్తుంది అంగన్వాడీ ఆయాలకు ఏ రోజు జీతం వస్తుంది, ఇలా మధ్యాహ్నం పోయిన పెట్టే కార్మికులకు ఏ రోజు జీతం వస్తుంది. మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. కరెక్ట్ మీరే కంగారు పడితే లీడర్ కంగారు పడితే క్యాడర్ ఏమంటుంది, లీడరే కంగారు పడుతుంది మీ వార్తల్లా, క్యాడర్ ఏమనుకుంటుంది, ఇక మా కార్యపోయారు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇవాళ దేశంలో జరుగుతుంది,
రాష్ట్రంలో జరుగుతుంది ఇది. కేసీఆర్ గారి తెలిసిపోయింది. పొలం పాట పడితే కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం పోయింది అన్నాడు. మరి గాయత్రి పంపలో నీళ్ళు ఎక్కడ వచ్చింది? గాయత్రి పంపలో నీళ్ళు ఎక్కడుంటే కాళేశ్వరం నీళ్ళేమన్నాడు. కాబట్టి బదనాలు చేయాలంటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏం లేదు, కేసీఆర్ బదనాలు చేయాలి. కేసీఆర్ బదనాలు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పెద్ద గీత ముందు చిన్న గీత ఉంది, పెద్ద ఏవాడు ఆ పెద్ద గీత చూపేస్తున్నాడు. అంటే పెద్ద గీత చిన్న గీత ఉంది, చిన్న గీత రేవంత్ రెడ్డి, పెద్ద గీతం కేసీఆర్. వీళ్ళు పెద్ద గీత ఏదో చేత కాదుగా, ఏ గీతలో చిన్న గీత సమానం కావాలి, పెద్ద గీత తెలిపేస్తాం. అంటే కేసీఆర్ గారి క్రమం జరపాలి. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం పేరు ఏం చేయాలి? ఇది ఉంటుంది, ఇది కాదని చెప్పేసి దాన్ని బదనాలు చేయాలి. మరి బదనాలు చేసి పొలంబాల పట్టగానే ధరాపత్రంగా పోయి మరి సులభంగా పోగానే జనగామ పోగానే మరి తెల్లారి గాయత్రి పోయి నీళ్ళు వచ్చి నీళ్ళు లేనేమన్నావు కదా, కాళేశ్వరం కూలిపోయిందన్నావు కదా, కాళేశ్వరం కాలిపోయిందన్నావు కదా, మరి ఎట్లా నీళ్ళు వచ్చినా చెప్పు నువ్వు ఏముందని అని మనం ఊళ్ళలో పోయిన వాళ్ళకి చెప్పాలి. మీరు పశానై మీరు ఆగమై ఆ పేపర్లో చూసినాయి, సోషల్ మీడియాలో చూసినాయి, అదే కథమైన కథ ఎంత కథమైతే ఈ రోజు ఏ సర్వే వచ్చినా 100కు 25 మంది ఓటేస్తున్నారు. 100కు 25 మంది ఓటేస్తున్నారు. వాళ్ళకేం చేస్తున్నారు? 42 మంది చేస్తున్నారు. మనకు వాళ్ళకి ఎంత తేడా ఉంది? ఒక 14 తేడా ఉంది. ఆ 14 మంది శేషాలు మార్చి అయిపోతుంది కదా, 7 మారుతుంది అంటే ఏం లేదు తేడా. 7 మారితే వాడు మనం సమానం అవుతాం కదా. ఆ మార్చే ప్రయత్నం చేయకుండా పార్టీ గెలవాలి ఎక్కడైతే మీరు పెద్ద సర్పంచ్ అయితే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా అంబేద్కర్ పేరు విగ్రహం పెట్టింది. అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే